యాక్టివ్ న్యూస్ జిహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. నేడు ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మేయర్ ప్రసంగం ముగిసిన తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలకు రెడీ అయింది. గతానికి భిన్నంగా ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ ను స్థాయి సంఘం ఆమోదించిన తర్వాత సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కానీ స్థాయి సంఘం కాలపరిమితి కూడా ముగిసింది. ఈసారి బడ్జెట్ ను స్థాయి సంఘం అనుమతి లేకుండానే ప్రవేశపెట్టడం జరుగుతుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని మేయర్ పదే పదే కమిషన్ను కోరినప్పటికీ ఆయన పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వానికి దగ్గర కావాలన్న ఉద్దేశంతో స్థాయి సంఘం ఎన్నికలను నిర్వహించలేదు కమిషనర్ వైఖరి పట్ల మేయర్ సీఎంకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే బీజేపీ కార్పొరేటర్ కౌన్సిల్ నిర్వహించాలని హైకోర్టులో కేసు వేయడంతో హడావిడిగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు కమిషనర్. ప్రతి 3 నెలలకొకసారి నిర్వహించాల్సిన జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాలు శాసనసభ ఎన్నికల కోడ్ వలన నిర్వహించలేకపోయారు. బడ్జెట్ లో రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మధ్య దాదాపు 2000 కోట్ల రూపాయల తేడా కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో అభివృద్ధి పనులకు కేటాయింపులు చేశారు. దీనిలో స్కైవేలు, ఫ్లైఓవర్స్, అండర్ పాస్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, నిర్వహణ చేపట్టడం జరుగుతుంది. ఎస్ఎన్డిపిలో భాగంగా చేపట్టిన నాలల అభివృద్ధికి బడ్జెట్ ను కేటాయించారు. ప్రతి సంవత్సరం కేటాయించినట్లుగానే 10% గ్రీన్ బడ్జెట్ ను పచ్చదనం పెంపొందించడానికి కేటాయించారు. అలాగే ప్రజా అవసరాలైన మార్కెట్స్, క్రీడా మైదానాలు, మహాప్రస్థానాలు, టాయిలెట్స్ నిర్మాణానికి కేటాయింపులు చేశారు. కొత్త ప్రభుత్వానికి నగరంలో సమస్యలు స్వాగతమిస్తున్నాయి. శానిటేషన్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. స్వీపింగ్ మిషన్లతో ఊడ్చే చోట ప్రమాదకరంగా పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయిస్తున్నారు. స్ట్రీట్ వెండింగ్ పాలసీని అమలు చేయాల్సిన జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో చెరువు వద్ద ఉన్న తోపుడు బండ్లను జేసీబీలతో ధ్వంసం చేయించి అబాసుపాలయ్యారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్లకు తను ఇవ్వకుండానే కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. దీనిపై కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అలాగే జోనల్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లతో జోనల్ కమిషనర్ సమావేశాలు పెట్టడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు మేయర్, డిప్యూటీ మేయర్, పాలక మండలి ఉన్నప్పటికీ కమిషనర్ మాత్రం స్పెషల్ ఆఫీసర్ పాలనను గుర్తుకు తీసుకుంటున్నారు. కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటన చేసినప్పుడు ప్రోటోకాల్ సమస్య రాకుండా అందరికీ సమాచారం ఇవ్వాలని మేయర్ ఆదేశించినప్పటికీ కమిషనర్ తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు అందరూ కూడా కమిషనర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.